హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థాంక్యూ. ఆల్ టైమ్ సూపర్ జోష్ లో ఉంటారు. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడదాము. సో ప్రెసెంట్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నాయి అని అంటున్నారు కదా, అసలు ప్రాపర్ అది అప్ లో ఉందా డౌన్ లో ఉందా? విపరీతమైన వీక్నెస్ అండి. యా ఓకే. సో 2022 తర్వాత ఎవరైతే మార్కెట్స్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి వచ్చారో నాకు తెలిసి వాళ్ళందరూ చూసిన వన్ ఆఫ్ ద వీకెస్ట్ టైం ఇది. ఓకే. సో మనకి 2019 వీక్నెస్ ఒకటి, ఐ మీన్ కోవిడ్ 2020 అని అంటాం దాన్ని, 20 వీక్నెస్ ఒకటి. తర్వాత 2022లో మనకి రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు ఒక వీక్నెస్ ట్రిగ్గర్ అయింది. అండ్ ఇప్పుడు అగైన్ దెర్ ఇస్ వీక్నెస్ ఇన్ ద మార్కెట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మార్కెట్లో వీక్నెస్ రావడం అసలు సమస్య కాదు, మార్కెట్లో వీక్నెస్ రాకపోవటమే సమస్య. మార్కెట్స్ పరిగెడుతూ ఉంటే మనకి ఎక్కడెక్కాలో కూడా అర్థం కాదు. అంటే ఎక్కడ మనం మనీ ఇన్వెస్ట్ చేయాలి, వాట్ ఈస్ ద రైట్ టైం అంటే కూడా ఏ జడ్జిమెంట్ అనేది కుదరదు. అండ్ టెక్నికల్గా చూసినా నేను మార్కెట్లో ఒక ట్రేడర్ని, ఫుల్ టైం ట్రేడర్ని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నా కానీ, అంటే దాన్ని మార్కెట్ చార్ట్ స్ట్రక్చర్ ప్రకారంగా చూస్తున్నా కానీ, మార్కెట్స్ అనేవి స్టేబుల్గా ఇంకా రానున్న సంవత్సరాల్లో పైకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ బేస్ ఫార్మేషన్ అనేది స్ట్రాంగ్గా జరగాలి. బేస్ ఫార్మేషన్ అంటే మార్కెట్ ఇప్పుడు ఒక బేస్ ఫార్మ్ చేసింది, కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం కరెక్షన్ అయ్యి కిందకు వచ్చి మళ్ళీ బేస్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ అక్కడి నుంచి అగైన్ మార్కెట్స్ విల్ ర్యాలీ. సో ఎప్పుడైనా సరే మార్కెట్స్లో ఈ డిప్స్ రావటము, మార్కెట్స్ డౌన్ సైడ్ కన్సాలిడేట్ అవ్వటము, ఇది మోస్ట్ కామన్ ప్యాటర్న్. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా కరెక్షన్ టెరిటరీలో ఉంది అని చెప్తేసి అంటాం. 10% వరకు కూడా ప్రాఫిట్ బుకింగ్ అని పిలుస్తాం. 10% కంటే ఎక్కువ కరెక్ట్ అయితే కరెక్షన్ టెరిటరీ అంటాం. 20% కంటే ఎక్కువగా కనుక మార్కెట్స్ కిందకి పడిపోతే ఇప్పుడు బియర్ టెరిటరీ అని అంటాం. సో మార్కెట్స్ ఇప్పుడు బియర్ టెరిటరీలోకి ఎంటర్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశాలు కనిపించట్లేదు, కానీ కరెక్షన్ టెరిటరీలోనే అంటే 10% అరౌండ్లోనే మనకి మార్కెట్స్, అంటే నిఫ్టీ అయితే 24,000 అరౌండ్లో మనకి ఎక్కువ కాలం మనకి కన్సాలిడేట్ అవ్వటానికి. కన్సాలిడేట్ అంటే ఎక్కడికి వెళ్తాం, మార్కెట్ పైకి వెళ్ళినా కింద గుంజేస్తారు, కిందకు వచ్చినా పైకి గుంజుతారు. సో ఒకటే లెవెల్లో, ఒకటే ఒక రేంజ్లోనే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయి తిరుగుతూ ఉంటుంది అనమాట. సో మార్కెట్లో ఇటువంటి ఫేజెస్ అనేవి ఎప్పుడైనా మంచివే. సో ఫ్రెష్ ఇన్వెస్టర్స్ రావాలనుకుంటారు, చాలా మంది బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటారు. సో ఎప్పుడైనా ఒక రన్నింగ్ బస్ని క్యాచ్ చేయడం చాలా కష్టం. ఇట్లా మార్కెట్ ఒక స్టేజ్లో ఒక దగ్గర ఆగి ఉన్నప్పుడు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని మనం అందులోకి మనీని నోట్ చేయటం అనేది ఒక గుడ్ స్ట్రాటజీ. ఎప్పుడైనా అది ఆగు ఉండాలి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది కొంతవరకు పాస్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ దానికి కూడా సో ఎప్పుడైనా కానీ మార్కెట్ వీక్ అవుతుంది అని అంటే దానికి ఫండమెంటల్ రీజన్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ వర్క్స్ అండ్ ఎకానమీ లేని అసలు స్టాక్ మార్కెట్ లేదు. సో ఇవన్నీ ఈ రెండు కూడా అన్నతమ్ముళ్ళు లాంటివి. అక్కడ వచ్చే రియాక్షన్ బట్టి ఇక్కడ రియాక్షన్స్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. సో మనకి యుఎస్ లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి సంబంధించి కొన్ని న్యూసెస్ అనేవి ట్రిగ్గర్ అయ్యాయి. వాళ్ళు గోయింగ్ ఫర్దర్ పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇవ్వకపోవచ్చు, కొంత తగ్గిస్తారు అనేది. అది కొంతవరకు డిసప్పాయింటింగ్ న్యూస్ అయినప్పటికీ దాంతో పాటుగా దేర్ ఆర్ ఫ్యూ బ్యాడ్ న్యూస్. మనకి యుఎస్ లో డాలర్ ఇండెక్స్ అనేది, అంటే రూపీ డిప్రిషియేట్ అవుతూ డాలర్ యొక్క విలువ పెరిగిపోతూ ఉంది. సో రూపీ డిప్రిషియేట్ అవుతుంది అన్న వర్డ్ కంటే కూడా డాలర్ విలువ పెరుగుతుంది అనేది కరెక్ట్ పదం. సో డాలర్ అనేది అప్రిషియేట్ అయిపోతూ ఉంది. సో మేబీ అది ట్రంప్ రిలేటెడ్, కొంతవరకు ఎలక్షన్స్ తర్వాత ఉంటుంది కదా మనకి పోస్ట్ ఎలక్షన్ ర్యాలీ, అది కూడా అయి ఉండొచ్చు. ఆయన ఎకానమీని బూస్ట్ చేస్తారు బాగా గోయింగ్ ఫర్దర్, సో డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది.